కుటుంబంలో చీకటి వెలుగులనేవి కరెంటుతో వెలిగే ట్యూబ్లైట్స్ వల్లనో సూర్యుడిచ్చే వెలుతురు వల్లనో రావు. ఉన్న నలుగురు కలిసిమెలిసి ఉంటే వెలుగు, దూరంగా ఉంటే చీకటి వస్తాయి. మనలో సంతోషం అనే వెలుగుంటే ఈ చీకటి పెద్దగా ఇబ్బంది పెట్టదు. కుటుంబం అంటే నాలుగు గోడల మధ్యన పరాయి వాళ్లలా బతకడం కాదు, బంధాలు పెనవేసుకుని కలిసినటం, ఒకే నిర్ణయాన్ని అందరూ కలిసి తీసుకోవడం. సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవడం, అందరూ కలిసి అల్లరితో సందడి చేయటం, స్నేహితుల్లా మెలగటం. ఇప్పుడే చూశాను, మీ నలుగురు మంచం కోళ్లలాగా నాలుగు దిక్కులు ఉండి ఫోన్తో బిజీగా ఉన్నారు. మొబైల్ అనేది మన అవసరం తీర్చడానికి ఉండాలి తప్ప మన మధ్య సంబంధాలు దెబ్బతీసేలా ఉండకూడదు. కుటుంబం ఉండి కూడా అమర్ ఒంటరిగా గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడంటే మీలో ఈ దూరం పెరగడమే కారణం. ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. ఇంట్లో అందరికీ కావాల్సింది ఇస్తున్నానని తృప్తి పడ్డాను, కానీ దూరం పెరుగుతోందని ఆలోచించలేకపోయాను. అయ్యిందేదో అయ్యింది మావయ్య. ఇక నుంచి మనందరం కలిసి భోజనం చేస్తున్నాం. మరీ ముఖ్యమైన పనుంటే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి సరదాగా గడుపుతున్నాం. కోడలుగా ఇలా అడుగు పెట్టావో లేదో అప్పుడే రూల్స్ పెడుతున్నావేంటి? నాకు నచ్చినట్టు నేనుంటాను. కొత్తగా కండిషన్స్ పెడుతున్నావేంటి ప్రియా? నాకు ఆకలి ఇచ్చినప్పుడు తింటాను, నా ఇష్ట ప్రకారమే మసులుకుంటాను. కలిసుండు, ఒకే మాట మీద ఉండు అంటే నా వల్ల కాదు. కాదు అంటే కుదరదు. నేను చెప్పినట్టు ఇది మాత్రం అందరూ పాటించాల్సిందే. మావయ్య మీరేమంటారు? నేను నా కోడలకి ఫుల్ సపోర్ట్. నేను కూడా మా వదినకి సపోర్ట్ ఇస్తున్నాను. మెజారిటీ ఇస్ ద లా. ఈ రూల్ పాస్ చేస్తున్నాను. శ్రీవారు, మీరు ఎస్ అంటారా నో అంటారా? ఎస్ చెప్పకపోతే వదిలేలా లేవుగా. సరే. కొత్తగా వచ్చిందిగా, హుషారు చూపిస్తుంది. ఇప్పుడు తలూపి తర్వాత నేను చేసేది నేను చేస్తా. నువ్వేమంటావమ్మా? సరే. థ్యాంక్స్ వదినా. చిన్నదానిగా నా మనసులో ఉన్న బాధని ఈ రోజు నువ్వు తీర్చావు. అవునమ్మా ప్రియా, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. పర్లేదు మావయ్య. మావయ్య సారీ మా. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అమ్మా రాధిక త్వరగా రా. అమ్మా 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 రాధిక నీళ్ళు తాగమ్మా. ఓకేనమ్మా. అమ్మా రాత్రిపూట కూడా ఎందుకమ్మా ఫైల్స్ అవి చెక్ చేసుకుంటూ కూర్చుంటావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా, నేను చూసుకుంటాను. వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న కొడుకుంటే ఈ మాత్రం చేదోరువాదోడుగా ఉండకపోతే ఎలా నాన్నా? చిన్న తప్పు కూడా దొరకకూడదని ఎప్పటికప్పుడు ఫైల్స్ అన్ని చెక్ చేసుకుంటూనే ఉండాలి. అమరాధిక, రేపు హోలీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం బాగా చేయాలి. ఎప్పట్లాగే మన ఇంట్లో పనివాళ్ళందరికీ బట్టలు పెట్టాలి. పొద్దున్నే మీరిద్దరూ వెళ్ళి రంగులు బట్టలు కొనుక్కురండి. అలాగే అత్తయ్య. అమ్మా
మనతో పాటు పెళ్ళైన కొత్త జంట ప్రియా అమర్లని కూడా పిలిస్తే అందరం కలిసి సందడి చేయొచ్చమ్మా. అలాగే నాన్న, వాళ్ళని కూడా పిలవండి. జాగ్రత్త అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? అత్తయ్య ఏమైంది ఏమైందమ్మా? అత్తయ్య? ఈ కాలు నొప్పి అసలు తగ్గడం లేదు నాన్న. అప్పుడప్పుడు ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంది. అత్తయ్య మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా? ఇంకా లేదమ్మా. టైం ప్రకారం టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా అత్తయ్య? ఒక్క నిమిషం. నేను చూస్తానమ్మా. అమ్మా, అత్తయ్య ఈ టాబ్లెట్ వేసుకోండి. ఏమండి ఏమండి ఎలా ఉందమ్మా? ఇదిగోండి. రే 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 ఏంట్రా ఈ తాగుడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదురా, ఆ రాధిక వల్ల 2 సార్లు అవమాన పాలయ్యాను. మెంటల్ ఎక్కిపోతుంది. ఒక్కసారి దానికి ప్రపోజ్ చేస్తే ఆ అమర్గాడు నన్ను కొట్టి సైలెన్సర్ మీద చెయ్యి పెట్టి నా చెయ్యి కాలేలా చేశాడు. ఈరోజు ఆ రాధిక నా చెంప పగలగొట్టింది. అసలు రాధికను గెలుక్కోవడం ఎందుకు? నోటిదులకి చెంప పగలగొట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా బాధపడడం ఎందుకురా? నాది బాధ కాదు, పగ. నా చెంప పగలగొట్టినందుకు బదులుగా ఆ రాధిక జీవితం మీద కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాను. వదిలిపెట్టను. శ్రీవారు కాఫీ. అయ్యయ్యో వద్దమ్మా, నిన్న నువ్వు వంట చేసిన షాక్ నుంచి నేను ఇంకా తేరుకోలేదు. మళ్ళీ కాఫీతో నా జీవితం మీద దెబ్బ కొట్టద్దు తల్లి. వంట అంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి అలా అయ్యింది. కాఫీ చాలాసార్లు పెట్టాను, బాగుంటుంది, తాగండి. కాఫీ బాగా టేస్టీగానే ఉంది, కానీ ప్రియాని ఇబ్బంది పెట్టకుంటే నా మనసు ఊరుకోదుగా. కాఫీ బాగుందా? షుగర్ సరిపోలేదు, కొంచెం వేసుకొని తీసుకొస్తావా? సరే.
తీసుకోండి. బా ప్రియా, షుగర్ బాగా ఎక్కువ అయిపోయింది. కొంచెం పాలు కలిపి తీసుకురావా ప్లీజ్? అలాగే తీసుకొస్తాను. తీసుకోండి. బా ప్రియా, కొంచెం చూసి కలపచ్చు కదా ప్రియా. ఇప్పుడు డికాషన్ తక్కువైంది. అయ్యో, కలుపుకొస్తాను లేవండి. ప్రియా, కోల్డ్ కాఫీలా ఉంది. ఇవ్వండి. ఇంట్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని మా నాన్నతో కలిసి కొత్త కొత్త రూల్స్ పెడతావా ప్రియా? నీ కాళ్ళు నొప్పొచ్చి పడిపోయేదాకా పైకి కిందకి తిప్పుతూనే ఉంటాను. అమ్మ దుర్మార్గుడా, ఇదా నీ ప్లాన్? ఉండు, నీ సంగతి చెప్తాను. కప్పేంటి కాలు మీద పెట్టావు? తీ, కాలుతుంది. అవసరం లేకపోయినా నన్ను పైకి కిందికి తిప్పుతావా? సారీ చెప్తేనే కప్పు తీస్తాను. సారీ సంగతి తర్వాత, ముందు కప్పు తీ. సారీ చెప్తేనే తీస్తా. సారీ. చిరాగ్గా కాదు మిస్టర్ దేవదాస్, రిక్వెస్టింగ్ గా చెప్పాలి, అప్పుడు తీస్తాను. సారీ ప్రియా. అది అలా రండి దారికి. రాక్షసి. రాక్షసి భర్త కూడా రాక్షసుడే. దీన్ని నేను టార్చర్ పెట్టడం కాదు, ఇదే నన్ను మాటలతో చేతలతో రకరకాల హింసలు పెడుతుంది. గూగుల్లో వెతికైనా సరే ప్రియాని కొత్త రకంగా ఇబ్బంది పెట్టాల్సిందే. మా బావగారు హోలీకి రమ్మని ఫోన్ చేశారు. మీరు రెడీ అయితే వెళ్దాం. రాధిక కోసం వెళ్ళాలిగా. సరే, కాఫీ తీసుకోండి. నాకేమొద్దు పో. రాములమ్మ, ఆ కలర్స్ అని అక్కడ పెట్టే. అలాగేనమ్మా. నాన్న కైలాష్, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినట్టే కదా? అన్ని తీసుకొచ్చేసారు కదా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టేమ్మా. వెరీ నైస్. ఓకే, ప్రియాకి అమర్కి ఫోన్ చేసావా? బయలుదేరారా? బయలుదేరారమ్మా, వచ్చేస్తున్నారు. అలాగే. అమ్మ రాధిక. అత్తయ్య. ఏంటమ్మా ఇంత హుషారుగా ఉన్నావు? నీకు హోలీ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం అత్తయ్య. పెళ్లికి ముందు కూడా నేను, నాన్న, అమ్మ, ప్రియ చాలా కోలాహలంగా హోలీ ఆడుకునే వాళ్ళం. హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదు, జీవితం కూడా అంతే రంగులమయంగా ఉండాలని నమ్ముతాను నేను. చాలా బాగా చెప్పావమ్మా. అన్నట్టు అమర్ ప్రియా వాళ్ళు వచ్చాక ముందు పూజ చేయించాలి. ఆ తర్వాత మన ఇంట్లో పని వాళ్ళందరికీ బట్టలు పంచాలి. ఆ తర్వాత మనందరం కలిసి హోలీ ఆడదాం, సరేనా? అలాగే అత్తయ్య. అలాగే. సరేమ్మా.
సంబరపడిపోతున్న రాధిక ఆనందాన్ని ఆవిరి చేయడమే కాదు, ఇదే హోలీలో అత్తగారు కైలాష్ ముందు జీవితాంతం తలెత్తుకోకుండా రాధిక పరువు తీయబోతున్నాను. ఏం చేయబోతున్నావయ్యా? ఇంటి సాంప్రదాయాన్ని కాపాడే ప్రతినిధి నా కోడలే అని నా చెల్లెలు తెగ మురిసిపోతుంది కదా. ఆ గర్వం ఈరోజు నీరు కారిపోతుంది. అందుకోసమే నేను దీన్ని తెప్పించాను. ఏంటన్నా ఇది? ఇది బంగమ్మ. దీన్ని రాధికతో తాగిస్తే మత్తెక్కి పిచ్చి పిచ్చిగా చేస్తుంది. కోడలలా చేసేసరికి అందరి ముందు శకుంతల పరువు పోయి రాధిక మీద కోపం వస్తుంది. కైలాష్ కూడా భార్య చేసిన పనిని భరించలేక జీవితాంతం రాధికని దూరం పెడతాడు. సూపర్ నాన్న, ఈ దెబ్బతో రాధిక కోడలి పాత్రకి తెరపడినట్టే. వదినా, ఈ టాప్ చాలా లూజ్ గా ఉంది, కొంచెం స్టిచ్ చేసి ఇస్తావా? నేను మీ అన్నయ్య మా అక్కింటికి వెళ్తున్నా, ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ 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 వదినా, నేను చాలా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవాలి. ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా, నేను కాలేజ్ కూడా వెళ్ళాలి వదినా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే. కుట్టేసావా వదినా? ఇదిగో అయిపోయింది. ఏంటదినా ఇలా కుట్టావు? అంతా పాడు చేసావేంటి? రాకపోతే రాదు అని చెప్పాలి కదా. ఏమైంది నేహా? చూడమ్మా వదిన ఎలా కుట్టిందో. నీకు వంటే కాదు, ఇలాంటి పళ్ళు కూడా రావా? సునంద, వాళ్ళ నాన్న దాన్ని చాలా గారాబంగా పెంచాడు. ఏ పనులు నేర్చుకోకుండానే ఇలా అత్తింట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. నేహా, నీకైనా బుద్ధి ఉండాలి కదా. వంట చెడగొట్టిన విషయం తెలిసి కూడా ఇలాంటి పనులు ప్రియాకి అప్పచెప్పకూడదని నీకు తెలీదా? మీరు సైలెంట్గా ఉన్నారేంటి మావయ్య? మీరేమి అన్నారా నన్ను? దీంట్లో అనడానికేముందమ్మా? సర్దుకుని పోతే తీరిపోయే చిన్న సమస్య కోసం ఎందుకమ్మా ఈ గొడవ? నీకు రాకపోతే నేర్పించాలి, అంతేగాని ఈ మాట్లాడడం ఎందుకు? నాకు రాక ఇలా కుట్టలేదు మావయ్య, కావాలనే ఇలా చేశాను. కావాలనే ఇలా కుట్టావా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేసి నాకు పని అప్పగించావు, అందుకు. నేనే మోసం చేశాను? ముఖ్యమైన నోట్స్ రాసుకోవాలని నాతో చెప్పావు. నేను సూది దారం తీసుకోవడం కోసం నీ రూమ్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు చాలా రిలాక్స్డ్గా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నావు.